ఇచ్చారు, పరిపాలించండి, అక్కడ తప్పులు ఉంటే వాటిని రాజకీయంగా ఎదుర్కోండి. కానీ బట్ ఆ రాజకీయ నాయకులని విమర్శించే క్రమంలో వేరొకరి పర్సనల్ లైఫ్స్ దీనికి ఎందుకు తీసుకొస్తున్నారన్న ప్రశ్న ఇవాళ నెటిజన్లు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇవాళ మనం చర్చని ప్రారంభిస్తున్నాం. ఈ చర్చలో మనతో పాటు కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు సంజయ్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. మొదట కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము, ఈ వ్యాఖ్యలు చేసే క్రమంలో ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్గా ఉండిపోతున్నాయి. బట్ అదే సందర్భంలో ఆ డోసు పెంచితే ప్రజల నుంచి ఒక అట్రాక్షన్ వస్తుంది, లేకపోతే దాని గురించి ఒక చర్చ జరుగుతుంది అనే ఆలోచన విధానంతో గతంలో రాజకీయ నాయకులు వెళ్లే వాళ్ళు మనం కూడా చూసాం. గతంలో కొద్దిగా బూతుల డోసు పెంచితే జనాలు వాటిని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారన్న అనుమానమో లేకపోతే ఆశాభావం వాళ్ళకి అర్థం కాదు, కానీ అలాంటి ఒక ఆలోచన విధానంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఇంకొద్దిగా అది ఇంకా లీన్ అవుతోందా ఇంకా అన్న అనుమానం అయితే వస్తుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలంగాణలో తాజాగా జరిగినటువంటి ఉదంతం దిగజారుడికి నిదర్శనము. ఈ దిగజారుడు అనేటువంటిది రేపు ఎంత వరకు పోతుందో తెలియదు. ఎందరి వ్యక్తిగత జీవితాలని బయట ఉతికి ఆరేస్తారో కూడా మనం చెప్పలేము. ఇది ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు. రఘునందన్ రావు గారు వేసినటువంటి మాలని దానికి వక్రీకరిస్తూ అసభ్యకరంగా కొండా సురేఖ మీద పెట్టినటువంటి పోస్ట్ ని సభ్య సమాజం మొత్తం ఖండించింది. హరీష్ రావు కూడా ఖండించారనేటువంటిది అందరికీ తెలిసింది. దాన్ని అంతటితోటి ఆమె వదిలేసి ఉండాల్సింది. కానీ దాన్ని కొనసాగింపుగా ఆమె అంతకంటే పెద్ద తప్పు చేశారు. కొండా సురేఖ గారు ఒక మంత్రిగా ఒక మంత్రిమే కాదు, ఒక మహిళ గాని లేదా ఇంకొకళ్ళు గాని ఎవరైనా సరే, ఒక సామాన్యులైనా గాని అది ఆమె ఉపయోగించకూడనటువంటి భాష మాట్లాడారు, లేదా పదజాలం కూడా మాట్లాడారు. అది చట్ట విరుద్ధం కూడా. అసలు అది నేరం కూడా. ఒక విధంగా చెప్పాలంటే నేరం కూడా. ఎందుకు అంటే ఆ విధంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి కావచ్చు, రాజకీయాల గురించి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల ప్రైవేట్ జీవితాల గురించి కావచ్చు, గుసగుసల ద్వారా మనం అనేక విషయాలు వింటాం. కానీ వాటన్నిటిని అధికారికంగా బయటికి చెప్పడం అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి మనం కట్టుబడి ఉండాలి. అటువంటి వాటిని రుజువు చేయడానికో లేకపోతే ఆ విధమైనటువంటి చేయడానికో. అటువంటి రుజువులు ఎక్కడా దొరకవు, ఎవరికి దొరకవు. కానీ ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి తన మీద జరిగినటువంటి, తనని వేధించినటువంటి వాళ్ళ ఉక్రోషంతో ఆమె అంతకంటే పెద్ద తప్పిదం చేశారనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పడం, అదే విధంగా ఒక ప్రముఖ హీరో కుటుంబానికి, నాగార్జునకు సంబంధించినటువంటి కుటుంబాన్ని బయటికి లాగటం, ఇవన్నీ కూడా అవసరమా? సురేఖ గారికి తన మీద ఏదన్నా ఉంటే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోండి, లేదా తను అది ముగిసిపోయినటువంటి అంశం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త అంశాన్ని తీసుకురావడం ద్వారా ఆమె అనేక మంది విమర్శలకి గురి కావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఎవరైతే సానుభూతి చూపించారో నిన్నటి వరకు, ఆ సానుభూతి చూపించినటువంటి వాళ్ళు ఆ కొండా సురేఖ గారి మీద ఏమిటి మాట్లాడుతుంది, ఏమిటి ఏమైంది, ఈ నోటికి ఇట్లా మాట్లాడింది అనేటువంటిది ఇవాళ స్టార్ట్ అయింది కదా. అంటే మొత్తం సానుభూతి అంతా పోయి మళ్ళా ఒక ఆగ్రహము లేకపోతే ఏమిటనేటువంటి పరిస్థితి వచ్చింది. బాధితులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు కానీ తెచ్చుకోకూడదు. ఇది అవాంఛనీయము. ఇప్పటికైనా కొండా సురేఖ గారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని గౌరవప్రదంగా దీన్ని ముగించాలి. అదే తను ఒక ట్వీట్ అయితే చేశారు, ఇవాళ ట్వీట్ అయితే చేశారు. అది నా ఉద్దేశం అది కాదు, కేటీఆర్ ఆలోచన విధానం ఎలా ఉందనో, లేకపోతే ఆ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి మాట్లాడే విధానంలో ఆయనను ఉద్దేశించి మాట్లాడాను నేను, దాంట్లో వీళ్ళని కించపరిచే ఉద్దేశం నాకు లేదు, దాన్ని తప్పుగా వక్రీకరించారని. వక్రీకరించారనే పదం చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇలాంటివి చేసేసి బయటపడిపోవచ్చు అంటారు. కానీ బట్ ఆ మనోభావాలు అన్నది నిజంగానే చెప్పాలంటే బాధితులు మరింత బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఆ బాధ్యతని మీరు ఆల్రెడీ అనుభవించారు. మీరు ఆ బాధను ఇంకొకరికి ఇవ్వడం ద్వారా ఏం సాధిస్తారు అన్నది అయితే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం అది కాదు అంటే, ఉద్దేశాలు కనుక్కోవడానికి ఏమైనా స్కానర్స్ ఉన్నాయా మన సమాజంలో? ఇంతవరకు అలాంటి ఉద్దేశాలను కనుక్కునే స్కానర్లు ఎక్కడా లేవు. ఏ సైంటిస్ట్ వాటిని కనుగొనలేదు. తప్పించుకోవడానికి, వచ్చినటువంటి విమర్శ నుంచి తట్టుకోవడానికి ఆ విధమైనటువంటి ఇతరుల మీద ఎవరు వక్రీకరించారు? మాట్లాడింది మీరు మాట్లాడినటువంటి అన్ని కూడా విజువల్స్ ఉన్నాయి. ఎవరు ప్రత్యేకంగా వక్రీకరించాల్సిన పనే ఉంది.
ఎక్కడో పరోక్షంగా మాట్లాడితే వక్రీకరించారంటే అర్థం ఉంది. మీరు ఓపెన్ గా మాట్లాడినటువంటి దాని మీద వక్రీకరించారని చెప్పడం అంటే ఏంటి? మరొక ఎదురుదాడి. తప్పు చేయటమే కాకుండా ఆ తప్పుని ఎత్తి చూపినటువంటి వాళ్ళ మీద మరొక ఎదురుదాడి. దీన్ని తెంపరితనం అంటారు, గయ్యాళితనం అంటారు దీన్ని. ఒకసారి కొండా సురేఖ గారు చేసిన ట్వీట్ ఒకసారి చదివినిపిస్తాను. ఇతరుల మీద నిందలు వేయకూడదు. కొండా సురేఖ గారు చేసిన ట్వీట్ నేను ఒకసారి చదివినిపిస్తాను. నాకు వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ ని ట్యాగ్ చేస్తూ, స్వయం శక్తితో ఎదిగిన మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానమే కాదు ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు. బానే ఉంది. కానీ ఇది మొత్తం రియాక్షన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఏదైతే మాట్లాడిన తర్వాత ఆమె మాట్లాడిన వెంటనే ప్రకాష్